డెఫినెట్ గా తీస్తాము. నిన్న దాని మీద కూడా చర్చ వచ్చింది కార్పొరేషన్ లో. అందరిని ట్యాక్స్ వేసే విషయం మీద పాత పద్ధతిలోనే తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారో అలా వెళ్ళండి. ఇప్పుడు వేసే ట్యాక్స్ వల్ల భారం పెరుగుతోంది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు వాపోవడం జరిగింది. నేను అదే చెప్పాను కార్పొరేషన్ లో కూడా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు. కరెంటు బిల్లులు పెంచడం ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా, చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా, ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా, అలా ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈ రోజు భారం వేసి 5 సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు. ఈ రోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు, ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కడతాంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ 5 సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోర్లు ఎందుకు ఇప్పలేదు, వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది. నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను, ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను. ఈ రోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ తగ్గించేస్తుంది, ప్రాపర్టీ ట్యాక్సులు తగ్గించేస్తుంది, చెత్త పన్నులు తగ్గించేస్తుంది, అన్ని మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. మొత్తం పెంచింది, ప్రజలను నాశనం చేసింది వీరే, వ్యవస్థను నాశనం చేసింది వీరే, ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించలేని దశకు తీసుకుపోయింది వీలే.